ఇప్పుడు మా చేతుల మీదుగా సన్మానం చేస్తున్నాం. మన అబ్బాయి హేమసుందరాచారి ప్రార్థన చేస్తారు. ఇంకా నుంచి సభ ప్రారంభం అవుతుంది. శరణములు గురువే పరిపూర్ణ మెరిగించు ప్రభువే కడుభక్తితో నిన్ను కాపాడమని నన్ను కడుభక్తితో నిన్ను కాపాడమని నన్ను అడుగుగా కడలినరా నడిపించారాను జగతి ప్రవాహమున ములికి తేలుచునుండే మూలంబులు కనుకుంటే సాధానంబుల ముక్తి ఉండి ధనాధాన్యములెరుక జ్ఞానములెరుక నేను వేణులు ఎరుక ఎరుక విరాపించు శరణాని శరణములు గురువే పరిపూర్ణ మెరిగించు ప్రభువే సద్గురు చంద్రమ వాదామూలే బోధా స్వరూపడవు అది అంతమూలేని శివగురుడవు దేవ శరణములు గురువే పరిపూర్ణ మెరిగించు ప్రభువే పురమి పూర్ణానంద ఓ పుణ్య పురుషుడా ఎడుచున్నాడిగో వెంకటాచలమయ్య. మా గురువులు వేదికను అలంకరించినటువంటి గురువులందరూ కూడా దయించి ఏదో 10-15 నిమిషాలు కొంటే కూడా ఎక్కువ లేకుండా 10 నిమిషాల్లో అయితే మరి మంచిది, లేకపోతే ఇంకా 2 నిమిషాలు ఎక్కువ తీసుకునే పర్వాలే. ఇంతమంది సుమారుగా 20 మంది గురువులు ఉన్నారు.
వాళ్ళందరి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మనకు అవసరమే, కాకపోతే టైం లేదు. అందువల్ల దయించి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మనకు వీలైనంత తక్కువ మాటల్లో ఎక్కువ రహస్యాల్ని బోధించి వారి యొక్క ఉపన్యాసాలను ముగించుకుంటారని మనవి చేస్తున్నాను. తర్వాత ఎవరి సభలో ఎవరి అభిప్రాయములు వాళ్ళవే, సభవారు వాక్యులు కాదు. ఎవరు ఏమి ఉపన్యసించినా అది వాళ్ళ వరకే, ఆ తప్పులు వాళ్ళ వరకే. అది సభవారి అభిప్రాయంగా మీరు భావించరాదు. తర్వాత ఈ అధ్యక్ష స్థానము అనేటువంటిది ప్రముఖ సేవకుడు అనేటువంటిది. నేను ఈ మహాసభకు ప్రముఖ సేవకుడిని మాత్రమే. అందువల్ల నా యొక్క సేవ ఫలించాలి, సభ జయప్రదం కావాలి అంటే మీ అందరి సహకారము నాకు అవసరం. మీరు ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, నిశ్శబ్దంగా, మహాదీక్షతో విని సభను జయప్రదం చేయగలిగితే నేనంత కృతార్థుడనైతానని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంకా అధ్యక్షుని తొలి పలుకులు అన్నారు. ఇప్పుడు తొలి పలుకులు ఏమి ఇంకా ఇది ఎక్కువగా పెట్టుకోదలుచుకోలేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆ సాక్షాత్తుగా ఉండేటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం కూడా గురువేనన్నారు. అటువంటి గురువును స్మరిస్తూ ఇంకా మన పెద్దలను ఒక్కొక్కరిని ఆహ్వానం చేసి వారి ఉపన్యాసాలు వినేదానికి మనము సిద్ధంగా ఉందాం. ఉపాధ్యక్షుల వారు శ్రీ శ్రీ పూర్ణానంద పుల్లారి గురుదేవుల వారి ప్రియ శిష్యులు, వేదాంత విద్యలు అనుభవజ్ఞులు, కొన్ని జంటకందార్థముల రచయిత, ఎవరైనా త్యాగశీలి ఈయన రాలేదు కాబట్టి తర్వాత వారిని వెళుతాం. పూర్ణానంద పుల్లయారి గురుదేవుల వారికి ప్రియ శిష్యరత్నము, కృష్ణాపురంలో శ్రీ పూర్ణానంద పుల్లయారి గురుదేవుల వారి ఆశయాన్ని నెరవేర్చగల ధీశాలి, సుగుణ సంపన్నుడు. ఈ శుభ సభకు ఉపాధ్యక్షులుగా నిర్ణయించబడిన శ్రీ శ్రీ త్యాగానంద గారు ఇప్పుడు వారి అమూల్య అభిప్రాయాన్ని మన అందరికీ తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను. గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికం వేము పూర్ణానంద పుల్లయార్యం సద్గురుభ్యో నమో నమః. అధ్యక్షుల వారైన అచలానంద వెంకటాచార్య స్వాముల వారికి, ఇక్కడ ఉన్నటువంటి గురువులకు, మా సహోదరులకు అందరికీ నా నమస్కృతులు. మరియు ఈ సభలో ఉన్నటువంటి గురుపుత్రులకు, గురువులకు, గురు పుత్రికలకు కూడా అందరికీ నా నమస్కృతులు. ఈ భారతావని యందు మానవుడు జన్మించి నేను ఎందుకు జన్మించాను, ఏమి చేయుచున్నాను, తుదకు ఏమైపోవుచున్నాను, నేను ఆత్మస్వరూపుడను అనే గతి లేక, సంసారం అనే సాగరమును ఈదలేక సతమతమవుతూ ఉన్నాడు మానవుడు. అన్ని జన్మముల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది.
ఎందుకనగా ఈ జన్మములో పరమును చెందడానికి తెలుసుకొన వీలున్నది. మరే ఇతర జన్మములలో పరమును తెలుసుకొనజాలదు. కనుక అన్ని జన్మముల కంటే మానవ జన్మ ఉత్తమోత్తమైనదని తెలియచున్నది. అయితే ఈ జన్మకు వచ్చినందుకు సార్థకత ఏమి ఉన్నదని విచారించాలి. ఈ జన్మ ధర్మము తాను ముందుగా సత్సాంగత్యము చేయాలి. సత్సాంగత్యము వలన ధర్మ అధర్మములు తెలుసుకొనగలుగుతాడు. అప్పుడు ఆ సత్సాంగత్య ఫలితము వలన గురుదేవుల వెతికి వారి వలన పరమును తెలుసుకొనటకు ప్రయత్నం చేస్తాడు. అనిత్యాన్ని శరీరాన్ని విభవైవ సన్నిధితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహం అనే శృతి ఉన్నది. ఈ శరీరము అనిత్యము, ఈ జన్మ అశాశ్వతము, శాశ్వతమైనటువంటి ఉన్నది. ఈ స్థూల దేహము జడము. ఈ స్థూల దేహము ప్రాణ ప్రయాణ కాలములో కాల్పో మూడ్పో చేసినను సూక్ష్మ కారణ శరీరములు రెండును ఆత్మను అంటిపెట్టుకుని ఉండటచే వాటి యందున్న బీజ రూప కర్మలు నశించనందువలన తిరిగి పునర్జన్మకు కారణమవుతున్నది. కావున జ్ఞాని కూడా కర్మ చేయక తప్పదు. జ్ఞాని నిష్కామ్య కర్మ చేయును. నిష్కామ్య కర్మ వలన బ్రహ్మజ్ఞాన సిద్ధికి ఉపకరించునే కాని కార్య ఫలితము లేనిది కావదు. కామ్య కర్మల వలన ఇహలోక పరలోక భోగ ప్రాప్తి లభించు. అన్ని కర్మలు మనకు పుణ్య జన్మలకు ఉపకరించునే కాని కర్మ నశించదు. కావున జ్ఞానికి కూడా జన్మ తప్పదు. అయితే సద్గురుముఖత తాను లేని పరిపూర్ణ పరబ్రహ్మమును ఒకనెరిగి తాను లేనేలేనని గురువాక్యము చేత రహిత స్థితిని పొందినప్పుడు కర్మలు ఆశ్రయించున్న సూక్ష్మ కారణ శరీరములు రెండును తనతో సహా రహితమగులు గనుక అట్టి వారికి కర్మ నశించి తిరిగి పునరావృత్తి కలుగలేదు, అనగా తిరిగి పునర్జన్మ కలుగలేదు. అంతేకాని వాచ్యార్థముగా పరిపూర్ణమే ఉన్నది, ఈ ఎరుక ఎక్కడా లేనే లేదు, మేము ఎరుక విడిచితిని కనుక మాకు పాపపుణ్య కర్మలు లేనే లేవని నానావిధ క్షుద్ర కర్మలు చేయుతున్నట్టి వారలు మహాపాప జన్మలకు రాక తప్పదు. ఎందుకనగా ఈ మాయ సామాన్యమైనది కాదు, ఊరకనే వదిలిపెట్టేది కూడా కాదు. కనుకనే అహంకర్తృత్వ రహితమది కావాలి. అహంకర్తృత్వ రహితం కావాలి అంటారు పెద్దలు. కాబట్టి మనము అహం విడిచి ప్రవర్తించాలి. నేను అనే అహాన్ని విడిచి ప్రతి మానవుడు ప్రవర్తించాలి. కనుకనే కృష్ణ ప్రభువులు ఇలా అన్నాడు, అనహంకారుడు అనిషుడు కనుకనే విశ్వం అనేటి కలగానడు. అహం వనువాడు సనిమిషుడుగావు నా విశ్వం అనేటి స్వప్నోద్యోగము పూని చేయుచు ఆ ఉద్యోగము ఈ ఉద్యోగమునకు నే కారణమని తాన నిమిషుడు ఎన్నడను కోడి మాటను అన్నారు. అలా అనహంకారుడు అనగా పెద్దల ద్వారా నిజమును గ్రహించి ప్రవర్తించేటువంటి వారు అనిమిషుడు కనుకనే, అనిమిషత్వం అనగా దైవత్వం అని కూడా అన్నారు పెద్దలు. అలాంటి వారు విశ్వం అనేటి కలగానరు. ఈ విశ్వం సర్వ ప్రపంచము కళ అన్నారు పెద్దలు. ఇటువంటి కళను వారు చూడరు. ఈ ఎరుకను కలదని దేహ జగత్తును కూడా కలదని అటువంటి వారు చూడరు. మరి అనహంకారుడు అనిమిషుడు కనుకనే విశ్వం అనేటి కలగానడు అన్నారు. అట్లా పెద్దల ద్వారా నిజమును గ్రహించి ప్రవర్తించేటువంటి వారు ఈ విశ్వం అనేటి కలగానడు. అహం బనువాడు సన్మిషుడుగావున విశ్వం అనేటి స్వప్నోద్యోగము పూని. అహముతో కూడుకున్నటువంటి వారు సన్మిషుడు అనగా తెలుసుకున్నటువంటి వారు కాకున ఈ విశ్వం అనేది స్వప్నోద్యోగము పూని ఇదే ప్రధానము, ఈ దేహ జగత్తులు ఎరుగే ప్రధానమని చేయుచు ఆ ఉద్యోగము దాంట్లోనే ఎల్లప్పుడూ ముందు ఉంటారు వాళ్ళు. కానీ ఈ ఉద్యోగమునకు నే కారణమని తాను అనిమిషుడు ఎన్నడను తోడి మాటలు ఉన్నారు. అలా అనిమిషత్వము పొందినటువంటి
ఉన్నటువంటి పెద్దలు ఈ ఉద్యోగములకు అనగా ఈ దేహ జగత్తుల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచములకు ఇదే కారణమని అట్లా అనిసత్తులు పొందినటువంటి వారు ఎప్పుడు అనుకోరట. ఎందుకనగా సర్వమును తెలిసినటువంటి వారు కాబట్టి అట్టి వారు అహము లేక ప్రవర్తిస్తారు కాబట్టి ఈ ఉద్యోగమునకు కారణము నేనని వారు అనుకోరు. ఎందుకనగా వారికి నాని అనే భేదము లేదు కనుక, నీ అనే భేదం లేదు కనుక అటువంటి వారు ఈ దేహ జగత్తులు అశాశ్వతమని వారి దృష్టిలో ఉన్నాయి. అదిగాక ఈ ఎరుక కళ వంటిది అన్నారు కదా, ఎరుక కళ వంటిది అనగా చిన్న అబద్ధం. ఈ జాగ్రత్త కళ తల్లి, సుషుప్తి కళ పిల్ల కనుక ఈ కలబాయాలి అన్నారు. ఏ కళ? ఎరుకనే కలబాయాలి. ఎరుకనే కలబాయుట అనగా ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితిని పొందుట. అట్టి స్థితిలోని వారికి ఎరుకలో ఉన్న ఎరుక యొక్క ద్వంద్వములు వారికి ఏమాత్రం అంటవు. అట్టి స్థితి గురుకరుణ చేతనే కలగాలి, కానీ బోధ చేత కలదు. బోధ మార్గమును గుర్తింపజేయను, స్థితిని కలిగించదు. అట్టి స్థితి గురు కరుణ చేతనే కలగాలి. అయితే ఈ మానస గురుమూర్తి కరుణ అని కాదు, అఖండ గురు స్వరూపం ఏదైతే కలదో వాటి కరుణ. అక్కడ ద్వంద్వములు లేవు కదా. మరి అలాంటి కరుణ మనకు కలగాలి అంటే సాధకుడు ప్రతి నిత్యము గురువు చెప్పిన విధముగా అనుష్ఠాన ఆధ్యాయములతో పాటు శృతి సమ్మతముగా బోధను విచారించుకొనుచు ఆచరణయుక్తుడై ఉన్నప్పుడు ఆ గురు సామీప్యమునకు చేరుతాగును. ఆ గుణ కలుగును. ఆ కరుణ చేతనే పరిపూర్ణ స్థితి కలుగును. అట్టి స్థితిలోని వారికి జనన మరణములు ఏమాత్రము ఉండవు. అట్టి స్థితిలోని వారు కొద్ది గొప్పలు కూడా ఉండవు. ఎందుకనగా తామే లేని స్థితి, తామే లేక ప్రవర్తిస్తారు కాబట్టి వారికి కొద్దిది కానీ గొప్పలని కానీ లేవు. కాబట్టి మా అదృష్టంలో వారు మంచి 15 నిమిషాలు అని చెప్పారు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంతటితో నేను విరమించుకుంటున్నాను. గురు పరబ్రహ్మములకు, శ్రీ పూర్ణానంద పుల్లయారులకు కూడా అయినా కానీ 15 నిమిషాలు అంటే 15 నిమిషాల్లో ముగించుకున్నాడు. మా మాట మీద గౌరవం ఉంచి తక్కిన గురువులు కూడా ఆ రకంగానే మమ్మల్ని ఏదో దృష్టిలో పెట్టుకుంటారని మరి ఒకసారి కోరుకుంటూ ఆయన మనకు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాన్ని మననం చేసుకుంటూ మళ్ళీ మనం కూడా రాహిత్యానికి దారిని ఎత్తుకోవాల్సి ఉంటుంది ఇది చెప్తూ తర్వాత సంజీవార్యుడు ఓగున్నాయని కొల్లి కేవలాత్మోపదేశికం వేముల రామయారి యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికం పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. కరుణ సభాధ్యక్షులకు శ్రీ అచరానంద దొంగవాగు వెంకటాచార్యులకు, ఇక ఇక్కడ సభను అలంకరించిన అందరి గురువులకు, సోదరి సోదరులకు ధన్యవాదాలు. సాధన సంపత్తి యుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమునకు గాంచి శరణని మోకే మరి బోధాజేయము పుణ్య పురుష మావోడు సాధించాదము ముఖ్య సాధన అని కలిసి శరణని మోకే మరి బ్రహ్మ విద్య తెలుసుకున్నటకు సాధన సంపత్తి పరుడైన వాడే అధికారి. అదాతో బ్రహ్మ విజ్ఞాస అన్న బ్రహ్మసూత్రంలోని అలా అనగా అటుపైన అర్థం అనగా సాధన చేస్తే సంపత్తి పరుడైన విధము మాత్రమే
పరిపూర్ణ బోధ జరిగించవలేనని కృష్ణ ప్రభువును ఈ గ్రంథ ఆరంభ పద్యమును సాధన సంపత్తి వల సాధపడగలరు ఘోర సంసారంలో బాధపడలేక అన్న పదప్రయోగం చేశారు. మనవారు కొందరు సాంఖ్య తారక మహావాక్య విచారణ గైరా ఆత్మబోధనీయు మన వారికి అవసరం లేదనియు అది అంతయు మౌన భోజనం వలె పనికిరాదనియు అట్టి బోధను కృష్ణ ప్రభువును తమ సంగార్థములలో ప్రారంభించలేదనియు చాలా విమర్శలు చేస్తున్నారు. కృష్ణ ప్రభువును తమ సంగార్థ రచన ఆత్మబోధాపరునికి అంతటితో జన్మరహితము కానేదని పరిపూర్ణము నెరిగి ఎరుక నిలిచినప్పుడు మాత్రమే జన్మరహిత స్థితి ఏర్పడగలదని చెప్పింది. అందుకే కృష్ణ ప్రభువులో సాధన సంపత్తి సాధపడకనడు ఘోర సంసారమున బాధపడలేక అన్న పదప్రయోగము చేశారు. నిత్యానిత్య వస్తు వివేకము కలిగి బ్రహ్మ సత్యమైనది ఏది బ్రహ్మ సత్యమైన బ్రహ్మ యందు వికార జగత్కల్పనకు కారణం అది. బ్రహ్మ వస్తు ఒకట లేక రెండింటి సమన్వయమా మా యొక్క స్థానమా అది అను మొదలగు సంశయములతో సరైన సమాధానము కుదరక వ్యాకుల పడుటయే ఘోర సంసారమున అన్న పదములకు అర్థము గ్రహించవలెను. అనగా ఆత్మబోధ చక్కగా ఎరిగిన వాడని అర్థమవుతున్నది. అట్టి ఆత్మబోధాపరునికే దాని పైబోధైన పరిపూర్ణ బోధను చెప్పవలసి ఉన్నందున అట్టి పరిపూర్ణ బోధనే చెప్పుట లక్ష్యార్థముగా ఈ గంగం రాత్రి. అంతేగాని సాంఖ్య తారక అద్వైత బోధనను చెప్పనవసరం లేదని ఎంత మాత్రము భావించరాదు. అట్టి ఆత్మబోధాపరునికే దాని పైబోధైన అట్టి ఆత్మబోధాపరునికే ఈ బోధలోని ధర్మ మర్మములు బాగా తెలియగలవు. ఎలా అనగా సింధువు చెలరేగినట్లు అన్న పద్యము చెప్పబడినది. అధిక జలాశయమైన సముద్రము చంద్రోదయుడు చూసి పొందుతున్నదే గాని అల్ప జలాశయమైన బావులు కొలంకులు చెరువులు పొలవు. అలాగే అధిక విద్యావంతులైనటువంటి వారు చంద్ర కిరణములు వంటి చల్లని ఆహ్లాదకరమైన వాక్యములు ఈ సిద్ధాంతము గల పరిపూర్ణ బోధను విని పొందుతుందిరే గాని అల్ప విద్యావంతులు అర్చించలేరని భావం. విద్య అనగా భగవానిగా అర్థము ఆత్మయిక విషయ పరిజ్ఞానముగా అర్థము చేసుకునవలేను. ఇక తన పుణ్యోదయమున అన్నారు. ఈ బోధ కేవలము తన పూర్వజన్మ పుణ్య సంస్కార విశేషము మాత్రమే లభ్యము కాగలదు. అనేక జన్మాని జ్ఞానం లభ్యతే జ్ఞానమనంతాని పూర్ణ బోధోవశిష్యతే అన్నారు. ఈ బోధ కేవలము తన పూర్వజన్మ పుణ్య సంస్కార విశేషములు మాత్రమే శిష్యునికి అశరీర సాంప్రదాయకులు గవించునని భావము. ఇంకా శరణడవకే అన్నారు. భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు వికల మానసుడై కృష్ణునికి శరణాగతుడై కృష్ణ నాకు కర్తవ్యము బోధించును అని వేడగా కృష్ణుడు అర్జునునికి జ్ఞానబోధ చేసినట్లు వ్యాసము కలిసి రాసి ఉన్నారు. అలాగే పునర్జన్మ భయముసే దిక్కుతోసక పునర్జన్మ తప్పించుకున్నటకు శాస్త్రంలో లభ్యముగానందున పునర్జన్మ తప్పించుకున్నటకై దిక్కుతోసని స్థితిలో
గురుమూర్తికి శరణాగతుడై జన్మ సంసారం నుంచి కాపాడవలసినదిగా సద్గురుమూర్తికి సాష్టాంగ నమస్కారములు గావించుటయే శరణి అన్న పదములకు అర్థముగా గ్రహించాను. ఖండములు 4 కోడియో అఖండము బగు ఎర్కాగో పోగనరా మా తండ్రి ఇది తెలిపి నాగనుడే తల్లిదండ్రి ఖండములుగా కనిపించేయరు కాను గల్లీలానేటి యుద్ధండు లాకలానైనా గణరా మా తండ్రి ఇది తెలిపి నాగనుడే తల్లిదండ్రి. పిండము బ్రహ్మాండము, పిండాండములోని అహము జీవుడు, బ్రహ్మాండములోని అహము ఈశ్వరుడు. ఈ 4 ఖండములు కలిసి అఖండ ఎరుక స్వరూపం అనబడము. ఇట్టి అఖండ ఎరుకను చక్కగా తెలుసుకోవడము. ఈ 4 భాగములు కలిసి నా అఖండ ఎరుకను ఆశాంతము చేసి ఏ మహానుభావుడు నీకు తెలియజేసేదో వారే తల్లిదండ్రులుగా భావించుకో. ఖండముగాను అఖండముగాను కనిపించే ఎరుక దండిదా అనగా గొప్పది కాదు, ఇది లేనిదే భ్రమ స్వరూపమై మాయా స్వరూపమై ఉన్నదని గుర్తెరిగి అట్టి వారిని